హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య టేస్ట్స్ అండ్ ట్రెడిషన్స్. భీష్ముడు అంపశయ్య మీద ఉండగా పాండవులతో కలిసి శ్రీకృష్ణుడు భీష్ముని వద్దకు వెళతాడు. భీష్ముడు ఈ విధంగా కృష్ణుని స్తుతిస్తాడు. ఈ పద్యం భాగవతంలోది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళదాం. త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలముపై ఇంద్రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయం చేరడి వన్నెలాడు మదినావేశించు నెల్లప్పుడున్. దీని భావం, 3 జగాలను మోహింపచేసే నీలకాంతితో శరీరం ప్రకాశిస్తూ ఉండగా, సూర్యకాంతితో సమానమైన వస్త్రం వంటి మీద ప్రకాశిస్తూ ఉండగా, నల్లని కురులతో కలిసిన నీ ముఖారవిందం ప్రకాశిస్తూ ఉండగా, మా అర్జునుని వద్దకు చేరే మోహన రూపుడు అయిన నువ్వే ఎప్పుడూ నా మనసులో ఉంటావు అని భావము. తన వారి చంపజాలక వెనుకకు నిచ్చగించు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన మునివంజుని పాదభక్తి మనయున్నాకు. యుద్ధరంగంలో అర్జునుడు బంధు ప్రేమతో మోహానికి గురి అయి యుద్ధం చేయను, వెనక్కి వెళ్ళిపోతాను అన్న అర్జునుడిని గీత అనే గొప్ప బోధనతో అతని మోహాన్ని పోగొట్టి మళ్ళీ కర్తవ్యానికి సిద్ధం చేసిన మునులతో పూజింపబడే శ్రీకృష్ణుడే నా మనసులో ఉంటాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.